ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా ప్రభు కలుసుకునే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినందుకు మరి ఈ సమయంలో కొద్ది నిమిషములు వాక్యము ధ్యానం నిమిత్తము చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవ నజరేయుడైన యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నీ నామాన్ని మహిమపరచుటకు మాతో కూడా నువ్వు ఉండి నువ్వు మహిమను పొందుమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ప్రభు మనందరితో మాట్లాడడానికి ప్రభు కృప చూపెట్టినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న సందర్భం కోసము మనం బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 14వ అధ్యాయము 23వ వచనము చదువుకుందాం. ఆయన తన జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణె దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుచు శిష్యులను చూచి తొందరపడిరి. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు తన శిష్యులతో కూడా ఉన్నప్పుడు జనసమూహములందరినీ పంపివేసి శిష్యులు తనకంటే ముందుకు దరికి చేరాలని ప్రభు వారిని తొందరపెట్టి మీరు వెళ్ళండి అని సముద్రములో ఆ దోణె ప్రయాణములో వారిని పంపించి యేసు ప్రభు ఏకాంతముగా కొండ ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. మరి శిష్యులు ప్రయాణమై సముద్రములో వెళ్ళుచుండగా మార్గమధ్యములో అలల చేత కొట్టబడుచున్నారు. అలలు వచ్చి వారి దోణె ముందుకు వెళ్ళలేకపోతుంది. అప్పుడు ప్రభు ఆయన సముద్రం మీద నడుచుకుంటూ ఆ దోణె దగ్గరికి శిష్యుల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు తొందరపడ్డారు. యేసు నీళ్ళ మీద నడుచుకుంటూ సముద్రం మీద నడుచుకుంటూ వారి యొద్దకు వచ్చాడు. తొందరపడ్డప్పుడు ప్రభు అన్నాడు, నేనే, భయపడకండి. అప్పుడు పేతురు, ప్రభువా నీవు నీళ్ళ మీద నడుచుచున్నావా? నీవు నడిస్తే నేను కూడా నడుస్తానని ఆయన ప్రభుతో కూడా నీళ్ళ మీద నడుస్తూ నడుస్తూ ముందుకు సాగాడు. కానీ గాలిని చూసి భయపడ్డాడు. గాలిని చూసి సముద్రంలో మునిగిపోసాగాడు. మునిగిపోతున్నప్పుడు ప్రభు అతని చెయ్యి పట్టుకొని, అల్ప విశ్వాసులారా, విశ్వాసం అనేది కొద్దిసేపు ఉండి అంతలో ఈ లోకం తట్టు చూసే విశ్వాసం. మన విశ్వాసము ఎప్పుడు ప్రభువును చూసినప్పుడు అది స్థిరంగా ఉంటుంది. ఎప్పుడైతే లోకాన్ని చూస్తామో మన విశ్వాసం తగ్గిపోతుంది. కాబట్టి ఈ లోకములో అలల చేత మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. గాలిని చూసి భయపడుతున్నాం. ఈ లోకమనే సముద్రములో మనమందరము కూడా మన విశ్వాస జీవితాలు ముందుకు ఈ లోకములో ఎందుకు వెళ్ళలేక మనమందరము కూడా వెళ్ళవలసిన గమ్యస్థానానికి, చేరవలసిన గమ్యస్థానానికి, మనం అనుకున్న స్థాయిలోనికి వెళ్ళలేకపోవడానికి కారణం ఏంటిదంటే అలలు, గాలిని చూసి భయపడుతున్నాం. ఇవన్నీ కూడా మనకు ఒక సమస్య లాంటివి. ఈ సమస్యలను బట్టి మన ఆత్మీయ జీవితం కానీ మన కుటుంబ జీవితం కానీ ముందుకు సాగలేకపోయి మనమందరం కూడా సతమతమైపోతున్నాం. మన విశ్వాసం అక్కడ బలహీనమైపోతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసు నీళ్ళ మీద నడిచినట్లు పేతురు నడిచాడు. అంటే యేసు ప్రభుకు
సాధ్యమైంది నీళ్ళ మీద నడవడము. ఈ లోకములో ఎవ్వరు కూడా నీళ్ళ మీద నడవలేదు. అదే ప్రకారంగా పేతురు నడిచి ఆయన యేసును చూసి నడిచినప్పుడు పేతురు ముందుకు సాగాడు. గాలిని చూడగానే లోకంలో మునిగిపోతున్నాం. సమస్యలను చూస్తున్నాము కాబట్టి మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మనం యేసును చూసి మనం ఎప్పుడైతే మన విశ్వాస జీవితాన్ని మనం ముందుకు కొనసాగిస్తామో అప్పుడే మనం విజయం పొందుకుంటాము. ఎప్పుడైతే గాలిని, సమస్యలను ఈ లోకం తట్టు, మనుషుల తట్టు, లోకాశల తట్టు ఎప్పుడైతే మనం చూస్తామో మనం ముందుకు వెళ్ళలేం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈరోజు మనమందరము కూడా ఈ లోకములో అందరికంటే ఎత్తైన ఉన్నతమైన స్థానములో మనల్ని ఉండాలి, ఆ స్థానములో నడిపించాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మనమందరము కూడా మన విశ్వాస జీవితములో యేసు ప్రభు ఒక దోణిలో ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఆయనను అడుగుతారు, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అన్నప్పుడు ప్రభు లేచి గాలిని, తుఫానును గద్దించినప్పుడు గాలి నిమ్మలమైపోయింది, తుఫాను అణిగిపోయింది. అప్పుడు ఈయన ఎలాంటి వాడు, గాలి కూడా లోబడుతున్నది, సముద్రం కూడా లోబడుతుంది అంటున్నారు. కాబట్టి ఈరోజు సర్వాధికారాలు మనలో ఉన్నాయి. కాబట్టి నువ్వు గాలిని గద్దించాలి, సముద్రాన్ని అణిచివేయాలి. ఈ లోకంలో అలాంటి అధికారము దేవుడు మనకిచ్చాడు. కాబట్టి ఈరోజు మనం యేసును చూసి యేసును మనం వెంబడించుతున్న మనమందరము కూడా గాలిని, తుఫానును గద్దించి మన విశ్వాస జీవితము ఈ లోకం అనే సముద్రం మీద మనము ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అప్పుడే మన నావ, మన దోణి ముందుకు సాగుతుంది. మనం వెళ్ళవలసిన గమ్యస్థానానికి మనం చేరుతాము. కాబట్టి అలలాంటి సమస్యలు వచ్చినప్పుడు, గాలి లాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు వాటిని చూసి భయపడకుండా వాటిని ప్రభు గద్దించినట్లు మనం కూడా వాటిని గద్దించినప్పుడు, నీ శ్రమలను గద్దించినప్పుడు, నీ బాధలను గద్దించినప్పుడు, నీ ఇబ్బందులను గద్దించినప్పుడు, ప్రతి వాటిని నువ్వు గద్దించినప్పుడు అవి నీకు లోబడతాయి. కాబట్టి వాటిని గద్దించి ఈ లోకమనే సముద్రంలో నీ దోణి ముందుకు సాగాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి మనమందరం కూడా అలాంటి విశ్వాసము కలిగి ప్రతి సమస్యలను గద్దించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ, ఈ సమయంలో మనమందరము కూడా ప్రభా నీ సన్నిధికి వచ్చాము, మాతోను మాట్లాడావు. ఈ లోకంలో మేము దేన్ని చూసి భయపడుతున్నాము? ఈ లోకంలో మేము లోకం అనే సముద్రములో మేమెందుకు నడవలేకపోతున్నాము? మా దోణెలు ఎందుకు ముందుకు సాగలేకపోతున్నాయి? అలల చేత కొట్టబడి, గాలిని చూసి భయపడి మేము వెనక తట్టు చూస్తున్నామేమో. అలా కాకుండా గాలిని గద్దించి, ఈ లోకములో అలలను గద్దించి మేము గొప్ప విజయాన్ని పొందుకొని ఈ లోకం అనే సముద్రం మీద మేము నడిచేవారిగా ఉండడానికి మమ్మల్ని బలపరిచినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ.